తీసుకోవాలి 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 చేయాలి చేయాలి పోలీస్ కమిషనర్ గారు గిరిజనుల దాడి చేసిన వాళ్ళు అరెస్ట్ చేయాలి 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 పోలీస్ కమిషనర్ గారు వెంటనే అరెస్ట్ చేయాలి 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 యాజమాన్యం మొండి వైఖరి నశించాలి 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 గిరిజనులు తిట్టిన యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి 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 గిరిజనులు తిట్టిన యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి 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 గిరిజనులు చిన్న చూపు చూసే మేనేజ్మెంట్ అరెస్ట్ చేయాలి 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 జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి 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 మన జిల్లా పోలీస్ కమిషనర్ గారు జోక్యం చేసుకోవాలి 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 సిఐ గారు జోక్యం చేసుకోవాలి 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 గిరిజనులంటే చిన్న చూపు చూడొద్దు 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 గిరిజనులంటే చిన్న చూపు చూడొద్దు 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 గిరిజనులను రక్షించండి చేయాలి 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 వర్తిల్లాలి 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 అన్యాయం 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 చేయాలి 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 చూడొద్దు 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 కాపాడాలి 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 శిక్షించాలి శిక్షించాలి. కులవేత్త వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఈరోజు మిరాజ్ సినిమా హాల్లో పనిచేస్తున్న ముగ్గురు దళిత మహిళల్ని ఆ డ్యూటీ మేనేజరు జ్యోతి అలాగే వెంకటేశ్వర్లు కులం పేరుతో తిట్టి అవమానించడం జరిగింది. అక్కడ ఎంత గిరిజన వ్యతిరేకత దళిత వ్యతిరేకత ఉందంటే ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. కేక్ కట్ చేసిన సందర్భంగా ఒక దళిత మహిళ కేక్ తీసి మేనేజర్కి పెడితే మీరు అంటరాని వాళ్ళు మీ దగ్గర మేము తినకూడదు, మీరు ఎంత ధైర్యం మీకు పెట్టడానికి అనేసి అక్కడ జ్యోతి అనేసి డ్యూటీ మేనేజర్ చెప్పడం వాళ్ళకి మీద దళితుల మీద గిరిజనుల మీద ఎంత వ్యతిరేకం ఉందో దీనికంటే అర్థమవుతుంది. ఈరోజు దళితులు గిరిజనులు చేస్తున్న పనులు కనుక మానేస్తే సమాజం ఏమవుతుందో కూడా ఆలోచన లేకుండా దళితుల్ని గిరిజనుల్ని వాళ్ళని చిన్నచూసి చూడడం సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల కోసం గిరిజనుల కోసం మైనార్టీల కోసం పనిచేస్తుంది చెప్తుంది, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. మిరాజ్ సినిమా యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళకి కూడా ఫిర్యాదు చేశారు. మహిళలు ఇలాగ కులం పేరుతో తిట్టిందంటే మీకు అలాగే జరగాలని చెప్పడం సరైనది. ఈ విషయంలో పోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేశారు వాళ్ళు. అయితే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినందుకు వాళ్ళని పిలిచి బ్లాక్మెయిల్ చేసి మీరు కనుక ఫిర్యాదు వెనక్కి తీసుకోకపోతే మిమ్మల్ని ఉద్యోగాలు తీసుకుంటామనేసి ఫిర్యాదు వెనక్కి తీసుకున్న తర్వాత బయటికి వెళ్ళేశారు. ఇది యాజమాన్యం మిరాజ్ సినిమా యాజమాన్యం ఉందో ఈ దళిత వ్యతిరేక చర్యలు మానుకోవాలి. విశాఖ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అదే రీతిలో ఉంది. అందుకనే ఈరోజు దళితుల మీద భారీ ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో అనేక చోట్ల దళితుల మీద దాడులు జరిగాయి, కానీ ఎక్కడ కూడా ఎస్సీ సెల్ విశాఖపట్నంలో ఉండేది తీస్తారు. ఎందుకు తీస్తారని మేము సందర్భంగా అడుగుతున్నాం. కాబట్టి పోర్ట్ టౌన్ పోలీసులు గతంలో ఏదైతే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ని మళ్ళీ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఎవరైతే గిరిజన మహిళని అవమానించారో జ్యోతి వెంకటేశ్వర మీద వెంటనే చర్య తీసుకోవాలని కులవేత్త వ్యతిరేక పోరాట సంఘం ఈరోజు డిమాండ్ చేస్తుంది. అలాగే విశాఖపట్నంలో ఉన్న దళిత సంఘాలన్నీ కూడా రాబోయే కాలంలో వీళ్ళకి మద్దతుగా నిలవాలనేసి డిమాండ్ చేస్తుంది.